బీసీఎన్ఎస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్న ఐఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షులు మిత్ర జితేందర్. మీర్పేట్ పడగపేటలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో అందరూ నడవాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. సోనియా గాంధీ విధానాలకు ఆకర్షితులై యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ఎమ్మెల్యే పూనాం శ్రీశరణ్ గౌడ్. సరూనగర్ మండలంలో ఘనంగా జరిగిన వైఎస్ఆర్ 4వ వర్ధంతి వేడుకలు. ఇక వివరాలకైతే రాహుల్ గాంధీ ఆదేశాలతో మాజీ హోంమంత్రి బూటా సింగ్ ఆధ్వర్యాన ఢిల్లీలో జరిగిన ఐఎన్టీసీ జాతీయ కార్యవర్గ సమావేశంలో నియమితులైన నూతన అధ్యక్షులు మహాబల్ మిశ్రాను రాష్ట్ర ఐఎన్టీసీ అధ్యక్షులు మిత్ర జితేందర్ అభినందించారు. చంపపేటలోని రాష్ట్ర కార్యాలయంలో 23 జిల్లాల ఐఎన్టీసీ అధ్యక్షుల సమావేశంలో మహాబల్ మిశ్రాను ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు ఐఎన్టీసీ సభ్యులు కృషి చేయాలని మిత్ర పిలుపునిచ్చారు. నూతన అధ్యక్షుని కూడా నియమించుకోవడం జరిగింది. 11/8/2013 రోజు మన న్యూఢిల్లీ అంబేద్కర్ భవన్లో. దాన్ని నూతనంగా ఈ అనుబంధ సంఘాల ఇన్ఛార్జ్ అయినటువంటి రాహుల్ గాంధీ గారు, మన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు నూతనంగా ఈ అనుబంధ సంఘాల కోసం ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, ఐఎన్టీయూసీ, సేవాదల్ ఇలాంటి అనుబంధ సంఘాల రాహుల్ గాంధీ గారు పూనుకోవడం. మరి దాంట్లో ఐఎన్టీసీ అనేది మీ అందరికీ తెలుసు, సంజీవ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా కాలం నడిచింది. ఆ తర్వాత 2007లో ఆయన ఒక 2007లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆయన మన కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోవడం. తదనంతరం కొంతమంది అధ్యక్షుల్ని మరి పెట్టుకొని మనమంతా భారతదేశం అంతా యాక్టివిటీస్ చేశాం. ఈ మహాబల్ మిశ్రా గారిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆయన కూడా సౌత్ ఢిల్లీ ఎంపీ, దాదాపుగా 1,20,000 మెజార్టీతో గెలిచినటువంటి ఒక ఎంపీ. భారతదేశ చరిత్రలో ఒక కార్మిక వింగుకు ఇప్పటిదాకా కూడా ఏ పార్లమెంట్ సభ్యుడు రాలేదు. ఒక సభ్యుడు పార్లమెంట్ సభ్యుడు రావడం మనకంతా ఆనందకరమైన విషయాన్ని సభాముఖంగా మీ అందరికీ తెలియదు. కార్మికుల కోసం, హక్కుల కోసం మాట్లాడే వ్యక్తులు కాకుండా వారికి అవకాశమే లేదు పార్లమెంట్ లో కూర్చునేది. ఏ చట్టం మొదలైనా కూడా, ఏ చట్టాలు కావాలన్నా కూడా, ఏ చట్టాలు చేయాలనుకున్నా కూడా పార్లమెంట్ లోనే అవి ఆమోదింపబడతాయి. కాబట్టి ఒక పార్లమెంటు సభ్యుడు మనకు ఈ రోజు అధ్యక్షుడు కావడం మనమంతా గర్వించే విషయం. ఆయనకు మనమంతా ఏకగ్రీవంగా ఆమోదం చేయాల్సిన అవసరం ఉందని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి వరకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మనకు ఈ సంస్థలో వర్కింగ్ ప్రెసిడెంట్ లేదు కాబట్టి 2వ స్థానం మనకు కూడా అవకాశాన్ని కల్పించింది ఈరోజు. అది చాలా మన ఆంధ్రప్రదేశ్కి చాలా సంతోషంగా. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి ఐఎన్టీసీని మనం 23 జిల్లాలలో చాలా చక్కగా చేసుకోగలిగినాం. దీన్ని మనం అన్ని జిల్లాలలో కూడా చక్కగా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ కానీ, రాష్ట్రానికి సంబంధించినటువంటి మరి కార్యదర్శులు కానీ, జనరల్ సెక్రటరీస్ కానీ, వైస్ ప్రెసిడెంట్స్ కానీ చక్కగా కార్యక్రమాలు తీసుకున్నారు. మరి ఈ రోజు ఒక చక్కటి అవకాశం వచ్చింది. మనం రాహుల్ గాంధీ గారి అధ్యక్షతన నిన్న ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ నుంచి మళ్ళీ నాకు హుటాహుటిన పిలుపు రావడంతో మళ్ళీ వెళ్ళాను. మరి ఇదే మహాబల్ మిశ్రా గారితో చాలా సందర్భాలలో కలిశాము. మహాబల్ మిశ్రా గారు సోనియా గాంధీ గారితో కల్పించారు. రాహుల్ గాంధీ గారితో అయితే 2 సార్లు కలిసినాం మేము. రాహుల్ దీన్ని మండల స్థాయి నుంచి బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఐఎన్టీసీని ఈ మండల స్థాయిలో బలోపేతం చేసి, మండల స్థాయి నుంచి కూడా మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కార్మికుల కోసం అనేకమైనటువంటి ట్రస్ట్ బోర్డు ప్రవేశపెట్టింది. మాజీ హోంమంత్రి సబితా రెడ్డి మీర్పేటలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దాదాపు 36 లక్షల నిధుల వ్యయంతో ఈ పనులను ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా 6 లక్షలతో నిర్మించిన ట్రాన్స్ఫార్మర్ కు ఆమె ప్రారంభించారు.
ఉద్యోగ నగర్ కాలనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఆదరించి భగవంతుడి ఆశీర్వాదంతో మీరు స్వాగతం పలికారు. మీకు అందరికీ ధన్యవాదాలు. సో కాలనీలలో ఉన్న సమస్యలన్నీ కూడా శాశ్వతంగా పరిష్కరించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ కాలనీలో ఇల్లు కట్టుకొని ఎక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ పొద్దున పోయి సాయంత్రం వరకు వచ్చేసరికి సమస్యలతో సతమతమవుతూ కాలనీలో కూడా ప్రశాంతమైన వాతావరణం జరిగితే నిజంగానే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. మీరు చాలాసార్లు నన్ను కూడా కలిసిన్నారు, ఇప్పుడు మీ సర్పంచ్ ద్వారా కూడా కలిశారు. సరే, కాలనీలో మేజర్గా కావాల్సింది రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ, శానిటేషన్, వాటర్. ఇవి మేజర్గా మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఇంకా మిగతా సమస్యల గురించి మీరు ఎక్కువగా ఇటు పక్క కూడా తిరిగి చూడాల్సిన అవసరం అనేది ఉండదని మాకు కూడా తెలుసు. బట్ మీరు అన్నట్టు ముందు ప్రయారిటీగా అడిగాం. ఈరోజు బడంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కాలనీస్ అన్నీ కూడా ఒకసారి విజిట్ చేద్దామని ఆలోచనతో రావడం జరిగింది. మంచినీటి సౌకర్యం కావచ్చు, లేదంటే సర్పంచ్ వ్యవస్థ పోయి చాలా రోజులైంది కాబట్టి ఏదైనా గ్యాప్ ఉందా, నగర పంచాయతీ వచ్చింది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ చేంజ్ అయింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామ పంచాయతీ అడ్మినిస్ట్రేషన్ చాలా ఇప్పటి వరకు ఏ నిధులు మాకు లేనే లేవు మేడం, శాంక్షన్ లేవు. మహిళల కంటే మేడం మేము అడగలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వం వల్లనే రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, పార్టీ విజయానికి ఆయన కృషి అపారమని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ 4వ వర్ధంతిని పురస్కరించుకుని ఎల్బీ నగర్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. రాజశేఖర రెడ్డి గారి 4వ వర్ధంతి సందర్భంగా ఎల్బీ నగర్లో మా యొక్క యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు పోయి 4 సంవత్సరాలు అయినా కానీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ గుండెల్లో ఉన్నాడు. ఈరోజు ప్రాంతాలు విడిపోయినా కానీ ఆయన చిరునవ్వుతోటి తెలుగు ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండేలాగా ఒక స్ఫూర్తిని నింపినాడు. కాబట్టి వైఎస్ ఆశయాల మేరకు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆయన ఆశయ సిద్ధికై ప్రజల్లోకి వెళ్ళి ఆయన సిద్ధాంతాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని ప్రజల్లో ప్రాచుర్యం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాం. శేర్లింగంపల్లి మండలానికి చెందిన పలువురు యువజనులు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం పుచ్చుకున్నారు. శేర్లింగంపల్లిలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో విలీనమయ్యారు. సోనియా గాంధీ ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి పథకాలకు ఆమె కార్యదీక్షకు ముగ్ధులై యువకులు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ అన్నారు. ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాను సార్, మీ సేవ చేయడానికి. మీ యొక్క కాంగ్రెస్ పార్టీ సేవలో మీరు ఎప్పుడు ఉంటారు సార్. నెక్స్ట్ దస్తగిరి సార్, సిపిఐ. అట్లాగే మౌలానా గారు, మౌలానా గారు మీరు కూడా సుపరిచితులే సార్. స్థానికంగా ఉన్న సమస్యలను ఎన్నో వాటిని మీ ముందుకు తీసుకొచ్చారు కాబట్టి అతన్ని కూడా. हम एमएलए नहीं बनने के पहले वहां का क्या पोषण था, मैं एमएलए बनने के बाद वहां की तरक्की किस तरीके से हुई, अब क्या पोषण है. एक बार आप सोचो, गलत व्यवहार करा के लोगों को धोखे में रख के हाँ भाई करता हूँ, होता जाता, वो बात नहीं है हमारे में. हम वायदा करें तो बराबर वायदे के पाबंद रहते, बात के पाबंद रहते. देखो वहाँ इससे पहले अभी मियाँ बोले ड्रेनेज का काम हुआ, रोडों का क्या पोजीशन था, रोड चल नहीं सकते थे, पूरे तार रोडा डलाए, पावर बोर्ड डलाए. अपने रजाक साहब वगैरह उन लोग आके बोले तो गवर्नमेंट से कोई बस्ती में पब्लिक टैप देने के लिए उनको परमिशन ही नहीं है, मगर अपने पास मैं वो काम कराया. हर बस्ती को 3-3, हर रोड को 3-3.
पावर बोर्ड डलाए जहां पर पानी नहीं है, ये 4 साल में कई पावर बोर्ड डलाए। इस तरीके से कितना काम हुआ। तुम ये 4 साल में कितने 4.5 साल में कितना काम हुआ, उससे पहले क्या था ये एक बार तुम వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిందని అల్మాజ్గూడ నగర పంచాయతీ అధ్యక్షులు రామిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ 4వ వర్ధంతిని పురస్కరించుకొని అల్మాజ్గూడ వైఎస్ఆర్ పార్క్ లో గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. రెడ్డి గారు మరణించి ఈ రోజుకు 3 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈరోజు కీర్తిశేషులైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఈ రాష్ట్రం అల్లకొల్ల పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అందరికి తెలిసినదే. ఏదేమైనా కానీ ఆయన ముఖ్యమంత్రి ఉన్న సందర్భం లోపల పేదలకు ప్రవేశపెట్టినటువంటి పథకాలను మనము మర్చిపోయినటువంటి పథకాలు, ఎన్నో పథకాలను విద్యార్థుల నుంచి మొదలుకొని పేద బడుగు బలహీన ప్రజల గురించి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది దక్కుతుంది. నిజంగా ఆయన ఈరోజు మనలో లేకున్నా కానీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలను మనము గుర్తుపెట్టుకునే విధంగా ఉన్నాయి. ఈరోజు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఎక్కడ కూడా మరవలేనివని చెప్పి కూడా చిరస్మరణీయంగా నిలిచిపోయే విధంగా ఉన్నాయని చెప్పి కూడా నిజంగా మనం చెప్పుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందుకెళ్లి ఆయన పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా మేము పనిచేస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఇంటికి కృష్ణ మంచినీరు సరఫరా చేయిస్తారని మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట్, బడన్పేటలో పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. ఈ నెల 1 నుండి 5 వరకు వివిధ కాలనీల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తారని సబితా తెలిపారు. విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఇప్పుడే కాదు గత 4 సంవత్సరాల నుండి చూస్తా ఉన్నాను. ఏదైనా చిన్న కార్యక్రమం చేసినా పెద్ద అభిమానాన్ని చూపిస్తూ వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా ఘనమైన స్వాగతం చెప్తున్నాను. మీకు అందరికీ వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. ఈరోజు గ్రామ పంచాయతీ నిధులు అయితే ఇక్కడ మనం ఎక్కడ సఫిషియెంట్ గా ఖర్చు పెట్టలేకపోతా ఉన్నాం. అట్లీస్ట్ బయట నుండి ఎక్కువ నిధులు తీసుకురావాలంటే డిపార్ట్మెంట్ చేంజ్ ఆలోచన వస్తా ఉంది. చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు. గ్రామ పంచాయతీ నుండి అయితేనేమో ఓన్లీ గ్రామ పంచాయతీ నిధులు ఖర్చు పెడతా ఉంటాం. అదే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పోతే కొంత నిధులు బయట నుండి కూడా తీసుకురావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుండి తీసుకురావచ్చు, కొంచెం చొరవ తీసుకుంటా ఉంటే ఇవన్నీ కూడా తీసుకురావాల్సిన ఉద్దేశంతో గ్రేడర్లు కలపాలనే దాన్ని కొంత నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2014 వరకు మాక్సిమం కాలనీలలో ఉన్న పనులను కనీసం 50% అన్నా సాల్వ్ చేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నాం. 100% చేయకపోయినా అట్లీస్ట్ 50% అన్నా ఉన్న సమస్యలు. ఈరోజు లక్ష్మీనగర్ లో ఎంటర్ అవుతున్నప్పుడు టోటల్ కాలనీకి ఎస్టిమేట్ చేస్తే ఎంత అవుతుంది సిమెంట్ రోడ్స్ అవి చేయడానికంటే మా సెక్రటరీ గారు చెప్తున్నారు కనీసం 50-60 లక్షలు ఇవ్వండి మేడం సరిపోతాయని చెప్తా ఉన్నారు. సో అలాగే అంచనా వరకు చేయడానికి ప్రయత్నం చేస్తాం. నిజంగానే మీరు అనుకున్నట్టు కాలనీలో మంచి రోడ్స్ కానీ, శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవి ప్రొవైడ్ చేస్తే చాలు, మీరు ఏం కోరుకోరు. మరి వాటినే మేజర్ గా ఫోకస్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం.
దాంట్లో మీరు ఆలోచిస్తూ ఉన్నారు మన ఏరియాలో మన మండలం ముఖ్యంగా జిల్లాలు కూడా మీర్పేట వడంపేట ఈ ఏరియాలో పాపులేషన్ ఎలా పెరిగింది అనేది మీరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మధ్యలో కొంచెం నాకు వ్యక్తిగతంగా ఇబ్బంది రావడమో లేకపోతే ఇంకో రకంగా ఇబ్బంది రావడం కొంత గ్యాప్ అయితే వచ్చింది. దాన్ని ఈ 2-3 months లో ఫుల్ఫిల్ చేసి కంపల్సరీ మీరు అనుకున్న దాన్ని చేయడానికి మరిన్ని వివరాల్లోకి వెళ్లే ముందు చిన్న విరామం. ఓ మిసెస్ వర్మ, ఐస్ దొరుకుతుందా? మా ఫ్రిడ్జ్ పనిచేయటం లేదు. వావ్ మిసెస్ శర్మ, మీ ఇంట్లో అన్ని పనిచేస్తున్నాయి. కరెంట్ లేకపోతే మా ఇంట్లో ఏమీ పనిచేయవు. అయితే మైక్రోటెక్ ఇంటెల్లి ప్యూర్ సైన్ వేవ్ టెక్నాలజీ వాడండి. ఫాస్ట్ ఛార్జింగ్, లాంగ్ బ్యాటరీ బ్యాకప్, అస్సలు నాయిస్ లేకుండా అప్లయన్సెస్ నడుస్తాయి జీవితాంతం ఆగకుండా. నువ్వు వస్తే తోడు హాయి ప్రయాణం, ఫాస్ట్ అవను ఛార్జింగ్, బ్యాటరీ బ్యాకప్ ఎంతో. అవునండి, మైక్రోటెక్ ఇంటెలిప్యూర్ సైన్ వేవ్ టెక్నాలజీ మీ వెంట ఉంటే చప్పుడు లేకుండా అప్లయన్స్లన్నీ పనిచేస్తాయి జీవితం అంతా బెంగ లేకుండా. నువ్వు వస్తే తోడు. భగత్ ఎలక్ట్రానిక్స్, మా వద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయిన అన్ని రకాల ఇన్వర్టర్స్ మరియు బ్యాటరీస్ లభించును. మా